పోతున్నాను, ఈ పాప విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ బలహీనత నుండి బయటపడలేకపోతున్నాను అని చెప్పే వారందరికీ కావలసిందేంటో తెలుసా? పరిశుద్ధాత్మని అగ్ని కావాలి, పరిశుద్ధాత్మని శక్తి కావాలి, పరిశుద్ధాత్మనిచ్చే బలము కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో విత్తబడిన వాక్యం విన్నప్పుడు మనుషుల హృదయాల్లో నుండి కేకలు రావాలి. అయ్యా పాపిరని నన్ను కరుణించు, అయ్యా నేను నా హృదయం సరిలేదు అని పశ్చాత్తాపం రావాలి. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు శుద్ధ వంటిది కాదా? ఆ పరిశుద్ధాత్మని అభిషేకముతో నింపబడిన మాటలు ఇవాళ బలిపీఠాల మీద లేవు కనుకనే మనుషుల హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యాలు జరగటం లేదు. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఉండాలి. పాత నిబంధనలు గుర్తు ఏంటంటే ఎప్పుడు బలిపీఠం మీద అగ్ని ఉండాలి. దేవుని మాటల యొక్క శక్తి